ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి వల్ల ఆంధ్రప్రదేశ్ వచ్చిందని మీరు ఒకటే చెప్పగలరా? అవసరం లేకుండానే బీజేపీ అంత చేస్తుంది. మాకు ఒకరి ఒత్తిడి ఎందుకండి? ఎవరి ఒత్తిడి అవసరం లేకుండానే 10 ఏళ్ల నుంచి బీజేపీ ఇప్పుడు ఇంకా మళ్ళీ మిత్రపక్షంతో మేము ఓపెన్ డిబేట్ ఈ రోజు వైసీపీతో బహిరంగ రచ్చబండ చర్చకి సిద్ధము. మీరు కాదు సిద్ధము మేము. అదే సిద్ధము మీరు కాదు మేము సిద్ధము. ప్రతి పథకము 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ అప్పుడున్న ప్రభుత్వం ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నా ఏం చేస్తామనేది మేము చర్చించడానికి సిద్ధం అనేది మేము చెప్తున్నాం. ఈ రోజున మేము ఈ రాష్ట్రానికి ఎంత చేశాము, ఈవెన్ మీ ప్రభుత్వము కూడా ఇంతవరకు సంక్షేమం అని చెప్పుకుంటున్నది ఇవ్వడానికి కూడా బీజేపీనే కారణం కదా. ఓకే రైట్. ఒక నిమిషం అయితే కిరణ్ రాయల్ గారు ఒక నిమిషం సార్. యామిని గారు సిద్ధము మీరు, భరత్ గారు, నేను కాదు, వీళ్ళ వైసీపీ పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమని చెప్పాలి మనం. ఎందుకంటే మీరు ఇచ్చే పథకాలు, నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు తీసుకొచ్చి దాన్ని స్టిక్కర్లు వేసి ఈయన పథకాలు పంచుతున్నాడు జనాలకి. అట్లా కాదు. ఒకటి ఈ రోజు ఎయిమ్స్ ని ప్రధానమంత్రి గారు జాతికి అంకితం చేశారు. ఆ ఎయిమ్స్ లో నీరు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు వేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. 10 రూపాయలకి ఉచిత వైద్యం అందిస్తుంటే దానికి కనీసం కనిపించలేదు. మేము స్టిక్కర్లు వేసుకుంటున్నాం కదా. మరి 30 రాష్ట్రాల్లో మీరు ఏం చేశారు? ఎందుకు చేయలేదు సంక్షేమము? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతా ఉంది? 30 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో చెప్పండి, ఒక్కటి చెప్పండి. రాష్ట్రం చెప్పండి. మూడు పార్టీలు కలిసి కిరణ్ రాయల్ గారు మీరు కూడా ఒక నిమిషం అయితే. భరత్ గారు మీకే ఈ ప్రశ్న. మేము 3 పార్టీలు కలిసి మిమ్మల్ని సాగనంపడానికి సిద్ధం, మీరు సిద్ధం అంటున్నారు, కాదు మేమే సిద్ధం అంటున్నారు. చెప్పండి ఇప్పుడు. పోనీ 3 పార్టీలు కాకపోతే 4వ పార్టీ కలుపుకోండి. కేఏ పాల్ పార్టీని కూడా కలుపుకోండి. ప్రజాశాంతి పార్టీ ఉంది, కేఏ పాల్ పార్టీని కూడా కలుపుకుని 4 పార్టీలు రండి. వచ్చి పోయిందే ఉంది. 3 పార్టీలు మీకు సరిపోతే 4వ పార్టీ తెచ్చుకోండి. ఆయన కూడా ఉన్నారు కదా, ఆయన కూడా గట్టిగా వాగ్దాటం ఉంది. కాదు, కేఏ పాల్ పార్టీని పెట్టుకోండి. పోనీ మీరు గతంలో కలిసారు కదా మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు. పోనీ కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకోండి. 5 పార్టీలు అవుతాయి. పోయిందేముంది? మీరు అందరూ కలిపి కట్టకట్టుకుని రమ్మనే కదా మేము చెప్పేది. అందరూ కట్టకట్టుకుని రండి. మేము సింగిల్గానే వస్తాం. మేము సింగిల్గానే మేము తలపడతాం. మేము నమ్ముకునేది దేవుడిని, నమ్ముకుంటున్నాం. మేము చంద్రబాబు నాయుడు మీకులాగా కాదు. మీ చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నారు. మీ చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నారు. ఒక పక్కన నమ్ముకునేది ప్రజల్ని కాదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి చెప్పండి అమని గారు. అవును, 3 పార్టీలు కాకపోతే 4వ పార్టీ ప్రజలు కాబట్టి వారు ఎంత వెటకారంగా 4 పార్టీలు 5 పార్టీలు అని చెప్పని ఒక వెటకారంగా లేదంటే కూర్చుంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అహంకారంతో ఇటువంటి ఎన్ని మాటలు మాట్లాడినా పెద్ద పెద్ద పార్టీలు ఇంతకంటే ఎక్కువగా ప్రజలని ఉద్ధరించామని కాలగర్భంలో కలిసిపోయినాయి. ప్రజలు కాదండి, ఇప్పుడు మేము ప్రశ్నించడం కాదు. అయ్యా ఎంపీ గారు, మేము అడుగుతాం, బీజేపీ అడుగుతున్న ప్రశ్న కాదండి, బీజేపీ అడుగుతున్న ప్రశ్న కాదు. కాసేపు అనుకుందాం. మీరు న్యూస్ పేపర్లు, టీవీలు చూసారు కదా, గడప గడపకి వెళ్ళినటువంటి మీ నాయకులు జెన్యూన్ గా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇది మేమనేది కాదు, అసలు బీజేపీ అనట్లేదు అనుకుందాం. మీ గడప గడపకి వెళ్ళినటువంటి మీ నాయకుల పైన ప్రజలు ఎందుకంత వ్యతిరేకత చూపించారు? మీరంత బాగా పని చేసుంటే ఎందుకు ప్రజలు